అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఇంద్రబాబు ఇజ్జత్ తీస్తున్న ఆయన అంతరాత్మ. పోటుగానే ఏం పోటు? వెన్నుపోట వెన్నుపోట. ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులకు ఇచ్చి పడేసిన అంబటి. రైతును ఇష్టం వచ్చినట్టు తొప్పేసిండు పోలీసు. వెంటనే అధికారులేసిర్రు సస్పెన్షన్ వేటు. ఆమె తాగి భర్తకు తాగిస్తున్నది సిగరెటు. పొగ పీల్చుట్లా వీళ్ళ రూటే సపరేటు. మా ఇంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. మరప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండు. అవి మరి ఎన్ని నెరవేర్చిండు? ఈ ఇంద్రబాబు ఏంది బండెడు అన్నం తిన్న బకాసుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. ఓ ఇంద్రబాబు ఏందా నవ్వు? చిన్న పొరలకి ఇట్లా ఇంటే గుబులు పడి జ్వరం వస్తుంది. నేను అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. కొంచెం అన్న సిగ్గుండాలి నీకు. ఎవరు నువ్వు? అచ్చం నాలాగా ఉన్నావు. నీ అంతరాత్మ నీలా కాకపోతే నిత్యామీనంలా ఉంటుందా ఏంటి? ఎప్పుడు ఎలా ప్రత్యక్షంగానే నువ్వు ఎప్పుడు ఎలా ప్రత్యక్షం అయ్యావు ఏంటి? ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు నాతో? నీ అంతరాత్మ నీతో కాకపోతే నివేద తామస్తో మాట్లాడుతుందా బాబు? ఇప్పుడేంటి? ఏం కావాలి నీకు? ఇవాళకి నువ్వు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదా, అందుకని విషయం చెప్పి పోదామని వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి థ్యాంక్ యూ అన్నావు అనుకో, తమలపాకు నోట్లో వేసుకొని ఊసేసినట్టు ఊసి పరేస్తాయేమనుకుంటున్నావు. ఏంటి? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నేను ఆటోలో ఆక్కుగానిలా కనిపిస్తా ఉన్నానా? లేదు, పోకగాడిలా కనిపిస్తున్నావు. పోకగానే కాదు, నేను పోటుగానే. ఏం పోటు? వెన్నుపోట వెన్నుపోట. ఏంటి ఇంద్రబాబు వెన్నుపోటు అనగానే చెమటలు పడుతున్నాయి? తెలుగు భాషలో నాకు నచ్చని ఒక్క పదం వెన్నుపోటు. అది వెన్నుపోటు పొడిచే ముందు ఉండాలి. సర్లే గానీ ఇంతకీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీల సంగతి ఏంటి? ఎప్పుడు వాటి గురించి మాట్లాడొద్దు చెప్తా ఉన్నాను. అక్కడ అసలే గల్లా పెట్టే కాలే. ఓ సంపద సృష్టిస్తా అని మైకులు బద్దలైపోయేటట్టు ఉపన్యాసాలు ఇచ్చావు కదా. ఎస్, ఎప్పుడు అదే చెప్తా ఉన్నా. సంపద సృష్టించే ఐడియా ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పండి. అప్పుడు సంపద సృష్టిస్తే చెవి నుంచి ఒక్కటి ఇచ్చానంటే గూబ గుయ్యం అంటది. ఏమనుకుంటున్నావు? ఈ మాట ముందే చెప్తే స్టోరీ ఏ విధంగా ఉండేదో తెలుసు కదా. ఎందుకలా అంటున్నావు? నేను అన్నీ చేస్తా. నేను ఒక విజనరీని. అబ్బో విజనరీ. ఈ విజనరీతో అమ్మలకేమైనా ఇచ్చావా? పోనీ నీ విజనరీతో ఫ్రీ బస్ ఇచ్చావా? అది పోనీ నీ విజనరీతో రైతులకేమన్నా ఇచ్చావా? అంటే మాయమాటలు అన్నీ చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీల గురించి అడిగితే చెవిలో చెప్పండి, చెవిలో పూలు పెట్టండి అని చెప్పి నాటకాలు ఆడుతున్నావా? ఎదుగో నువ్వు నా అంతరాత్మవే. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ ఎలా ప్రశ్నించద్దు చెప్తా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇంద్రబాబు, ముందు మనల్ని ప్రశ్నించేది వాళ్ళు వీళ్ళు కాదు, మన అంతరాత్మే. అయినా నీ అంతరాత్మను నేనే ఇంతలా ప్రశ్నిస్తుంటే పబ్లిక్ ఏ రేంజ్లో ప్రశ్నిస్తారో అర్థం చేసుకో. సర్లే ఉంటా మరి. బయట ఎక్కువ ఉబ్బరిస్తుంది, లోపలికి వెళ్ళిపోతాను నా బాడీలోకి. ఇంద్రబాబు, ఓ ఇంద్రబాబు. ఎవరు? నేను ఇక్కడ మొత్తుకుంటుంటే నువ్వేంది సపోర్ట్ చేస్తలేవు? ఏమీ లేదు. నేను అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏవి అంటే నా అంతరాత్మ నన్ను తిడతావు. తిట్టకపోతే జయము జయము ఇంద్రబాబు, జయము నీకు ఇంద్రబాబు అని భజన చేస్తుందా? అయినా నీ అంతరాత్మే నిన్ను తిడుతుంది అంటే పబ్లిక్ కొడతారేమో, జాగ్రత్త. అమ్మో, అయితే ఎటైనా పారిపోతే మేలేమో. నేను జంప్. అబ్బో, ఈ ఇంద్రబాబు కథ కూడా ఆ చంద్రబాబు లెక్కనే ఉన్నదుల్లా. ఆ చంద్రబాబు ఎలక్షన్లు గెలిచేందుకు సూపర్ 6 పథకాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు గెలిచినాక ఆ ప్రజలకే వెన్నుపోటు ఓడిచినట్టు ఏమి ఇస్తలేడు. అందుకే ఇవాళ వైసీపీ నేతలు వెన్నుపోటు దినం అని చెప్పి రోడ్ ఎక్కిర్రు. అధికారంలోకి వచ్చిండు, ఏదన్నా చేస్తాడు కావచ్చు చంద్రబాబు అని యాడ చూసిర్రు. ఇంకా జనాలకు ఓపిక ఏ నుంచి వస్తుంది?
అందుకే ఇక తిరగవాడు షురూ చేస్తారు కావచ్చులా. ఏపీలో కొందరు పోలీసులను చూస్తుంటే వాళ్ళు పోలీసులా లేకపోతే టీడీపీ లీడర్లా అని డౌట్ వస్తుందిలా. అట్లనే మెదులుతున్నారు, ఒక్క కండువ కప్పుకోలేదు గంతే. అరే వైసీపీ నేతలు కన్నబడితే చాలు అరెస్టులు బెదిరింపులు, ఇదేందని ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నాలు, ఇదే చేస్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే పోలీసులు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి దౌర్జన్యానికి దిగుతున్నారు. చూసినరానులా అంబటి రాంబాబు సార్ మీదకే ఈ పోలీస్ ఆఫీసర్ ఎట్లా పోతున్నాడో ఏలు చూయించుకుంటా బెదిరిస్తున్నాడు సిఐ వెంకటేశ్వర్లు. అంబటి సార్ కూడా తగ్గకుండా అంతే స్థాయిలో ఏం చేస్తారు మీరు అని గట్టిగా అడుగుడుతోటి జర్ర వెనకకు తగ్గిండు కావచ్చు, కానీ లేదంటే కొడతాడా అన్నట్టే మీదికి పోయిండంటే మరి గింత దౌర్జన్యమానుల్లా వీళ్ళు పోలీసులా లేకుంటే టీడీపీ లీడర్లా? అరే అంబటి సారు కలెక్టర్ ఆఫీసుకు పోతుంటే పోలీసులు అడ్డుపడ్డారట. ఎందుకు ఆపుతున్నారు, మేమేం తప్పు చేసినామని అడిగితే గింతగనం బెదిరిస్తారు. ఇదేనా పోలీసుల డ్యూటీ? మొన్నట్లా కూడా అంతే, సీదిరి అప్పలరాజు సార్ మీదకి సిఐ తిరుపతిరావు ఇట్లనే పోయిండు, ఇంకా బూతులు కూడా మాట్లాడిండు. ఏం చేస్తున్నారులా ఏపీలో ఈ పోలీసులు? కనీసం మాజీ మంత్రులన్న గౌరవం కూడా లేదు. ఇట్లనే చేస్తే జనం ఊకుంటారా? ఏదో ఒక రోజు సీను తారుమారు కాదా, అప్పుడు తెలుస్తుంది. ధరణి రైతులను ఆగం పట్టించింది, పరేషాన్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితోని నష్టమే ఎక్కువ జరిగిందని కాంగ్రెస్ పవర్లకు వచ్చినాక ఏడాదికి భూభారతి చట్టం తెచ్చింది. ఇక సంధి సదస్సుల మీద సదస్సులు, మీటింగ్ల మీద మీటింగులు పెట్టి రైతన్నల తిప్పలు విని సాల్వ్ చేస్తున్నారా? అయితే అక్కడికి రైతులను రమ్మంటున్నారు, కానీ సమస్యలు చెప్పుకుందామంటే అరే 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 ఓ పోలీస్ సారు జరాగరే పాపం తాత అసలుకే బక్క ఉన్నాడు, బొక్కలు మీదేసుకున్నాడు. ఏమనకు కొడుకా, ఈడికెళ్ళి ఆడికి గుంజుక ఓనే పోయిండు పో. ఈ తాత ఎట్లున్నాడు, పోలీస్ ఆయన ఎట్లున్నాడు చెప్పుండ్రి. అన్యాలంగా కడుపుల పేగులన్నీ కదిలేటట్టు, చేతుల బొక్కలన్నీ ఇరిగేటట్టు బలం కొద్దిగా ఎట్లా గుంజుకుపోయిండో అట్లని బయటకు గుంజుకొచ్చి ఆగిండా అంటే మళ్ళా గద్మాయించిండు. ఏహే మీరు ఆగండి పోలీస్ సార్, పేద రైతన్నను పట్టుకొని ఏంది మీ ప్రతాపం? రైతన్న ఏం అంటలేడానా? ఉత్తగానే బీపీ లేపుకొని అంతగనం జులుం చూపెడుతుంది. ఇంతకు ఎక్కడ ఈ పోలీస్ అయినది అంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎల్లాపూర్లా భూభారతి చట్టం మీద సదస్సు పెడితే తనకున్న సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిండు రైతన్న. అయితే నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి పోతానికి వీల్లేదు, మాకు రూల్స్ ఉన్నాయని గింతగనం ప్రతాపం చూపెట్టి తాతకు కండ్ల పొంటి నీళ్లు తెప్పించే పని చేసిండు ఈ పోలీసు. మరి మీటింగ్లా రైతు సమస్యలు చెప్పనియంది, అసలు మీటింగ్లు ఎందుకు పెడుతుర్రో ఆఫీసర్లకే తెలియాలి. కానీ ఏఎస్ఐ మాత్రం మస్తు అంటే మస్తు ఓవర్ యాక్షన్ చేసిండు. ఇక ఈ పోలీస్ అయిన కథ ఇట్లుంటే ఇటు కరీంనగర్ జిల్లా సైదాపూర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఎస్ఐ గారు చూడుండ్రి సామాన్య యువకుని మీద ఎట్లా రెచ్చిపోయిండో. ఊకోండి ఎస్ఐ గారు, లాఠీతోని కొట్టుడేంది, కాలుతోని తన్నుడేందండి? ఇదేనా పోలీసులకు ఉండే క్రమశిక్షణ? అయితే పోలీసులు వెహికల్ ఆపి చెక్కింగ్ చేస్తుంటే ఎందుకు చెక్కింగ్ చేస్తుర్రో చెప్పమన్నాడట. అంతే, నువ్వేందిరా నన్నే ప్రశ్నిస్తావా అని ఇగో ఇట్లా ఇష్టం వచ్చినట్టు దన్నితే విషయం పెద్ద ఆఫీసర్లకు చేరి చర్యలు తీసుకుంటారట. కానీ ఎందుకో ఈ నడుమ తెలంగాణ పోలీసులు మస్తు అంటే మస్తు కోపం చేస్తున్నారు జనాల మీద. ఏంద్రా నడుసుగా పక్క గల్లీల పాన్షా పాపయ్య మామూలు ఇచ్చిండారా? ఇయ్యలేదన్నా. మరి తీసుకురాక గుడ్డి గుర్రం పండ్లు తోముతున్నావురా, నడోపో. మరి కిరాణం కొట్టు కిట్టయ్య ఏమన్నారా? డబ్బులు లేవు, సామాన్లు తీసుకుపోమన్నాడన్నా. చల్, సామాన్లే, మామూలే అని అన్నానడని చెప్పలేదారా? ఇగో ఇట్లుంటాయి కొందరు బుడ్డ లీడర్ల దందాలు. బయట జనాలను బెదిరించి డబ్బులు వెనకకేసుకుంటారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఇగో ఇట్లా చేస్తారు. వామ్మో అన్న పెద్ద తీస్మార్క్ అన్నట్టుంది. మా ఇలాను కూడా చూస్తలేడుగా, ఉత్త పుణ్యానికి చెయ్యి చేసుకున్నాడు. ఇటు దిక్కేమో ఇంత మాట అన్నాడు.
రాముల బీపీ పెంచుకొని తిడుతున్నాడు, హోటళ్ళు మొత్తం ఆగం పట్టిస్తున్నాడు. ఇంతకు ఎవరైనా ఏమైంది అంటే సూర్యాపేట జిల్లాలో చోటా లీడరు పేరు అబ్బులు గౌడట చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం దగ్గరలో ఉన్న ఈ దాబాకు పోయి బిర్యానీ ఆర్డర్ ఇస్తే అక్కడ పనిచేసేటోళ్ళు డబ్బులు అడిగినరట. కథమిగా దానికి నేనెవరో తెలుసునా, కాంగ్రెస్ లీడర్ను, నాకు ఎవరెవరు తెలుసో తెలుసునా, అయినా గమ్మతిగా నన్ను డబ్బులు అడుగుడేంది అని హైసికి తైసి అనుకుంటా తైకతత్వం ఎగిరి పెంట చేసి నీ దాబా ఉండదు ఏముండదు అని బెదిరించిండు. పోయినోడు పోక మళ్ళీ అంత దూరం పోయి వచ్చి ఎట్లా బండెత్తేసి ఫైర్ అయిండో. మరి కాంగ్రెస్ లీడర్ అయితే బిర్యానీ కొంటే డబ్బులు ఇవ్వద్దని, ఒకవేళ డబ్బులు అడిగితే బూతులు తిట్టాలని ఎక్కడ రాసి పెట్టినదో తెలియదు కానీ వాళ్ళ పార్టీకి లేనిపోని పీకులాట పెట్టిండు. ఈ ముచ్చట ఇప్పుడు కారు పార్టీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఊకుంటారా? కాంగ్రెస్ వాళ్ళు బిర్యానీలు తిని డబ్బులు ఇస్తలేరు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఎట్లుంటది? హోటల్ వాళ్ళు అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రట కానీ భలే తీసుమార్క అనుకోండి. ఉత్తపుణ్యానికి హోటల్లో పనిచేసే అక్కను కొట్టిండు పాపం. చూడాలే మరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద స్పందిస్తారో కేసును నీరుగారుస్తారో. ఏరు దాటినాక తెప్ప తగిలే సుట్ల చంద్రబాబు నెంబర్ 1. ఈ విషయంలో ఆయనను మించినోళ్ళు హోల్ ఇండియాలోనే లేడు అని అంటున్నాడు పేర్ని నాని సారు. ఆ విషయం గురించి సార్ ఇంకేం చెప్తాడో చూద్దాం. నమస్తే సార్. చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు గారు. ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు సార్. మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ అని చెప్పాడు. మరి ఏడాదికి వచ్చింది ఫ్రీ బస్సు, వాళ్ళేమో 7% డబ్బులు లేవు. ఇదైతే మరీ ఘోరం. సంక్రాంతి కల్లా రోడ్లు నున్నగా చేస్తా అన్నాడు. కనీసం ఆ రోడ్లన్నా బాగు చేసిర్రా? కానీ ఈ రోజుకి ఇన్ని రోడ్లు నడువులు పడిపోయేట్టున్నాయో మనం ఈ రోజు కూడా మనం చూసుకునే పరిస్థితి. ఖజానాల పైసలు లేవట, ఎవ్వరు అప్పిస్తలేరట. ఇక ఏం చేయమంటారు సార్ వాళ్ళను? ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే నారా లోకేష్ నాయుడు, వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు. హెలికాప్టర్లు ఎక్కి ఎక్కడికి పోతున్నారు సార్ వాళ్ళు? లోకేష్ గారు భార్య పిల్లల చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు. మంది సొమ్ముతోని మజా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త ఇల్లు చూసుకుందాం అని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు. కార్లో రాకుండా ఎట్లొస్తాడు? ఇంటికాడి నుంచి సచివాలయానికి హెలికాప్టర్, సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం. అవి హెలికాప్టర్లా ఆర్టీసీ బస్సులా? ఏ ఎమ్మెల్యేని చూసినా కూడా ఇసుక, నదుల్లో ఇసుక, ఊళ్ళో మట్టి, ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చికెన్ కొట్ల మీద కమిషను, జాయింట్ కింద, కేజీ మాంసానికి ఇంత అని వసూలు చేస్తున్నటువంటి దిక్కు మాలిన పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఒక్కడు మాట్లాడేవాళ్ళు లేడు. వామ్మో, చికెన్ మీద కూడా దండుకుంటున్నారా? అంత ఘోరమా? ఒక్కడంటే ఒక్కడ మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడతారు? దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ఎవరికి దొరికిందా అలు చంపుకుంటున్నారు. అందుకే సప్పుడు చేస్తలేరు. సరే సార్, మళ్ళీ కలుస్తా. ఇక ఉంటా మరి. కొందరు ఆలుమగలు రష్యా, ఉక్రెయిన్ దేశాల లెక్కుంటారుల్లా. ఒక్క క్షణం కూడా పడదు. భర్త ఒకటంటే భార్య ఇంకొకటి అంటది. ఆమె అవునంటే ఆయన కాదంటాడు. తగ్గేదలే అనుకుంటా కోట్లాటకు రెడీ అవుతారు. ఉప్పు నిప్పు లెక్కనే రోజు ఏదో ఒక ముచ్చట మీద పంచాతి. కానీ అక్కడక్కడ కొందరు ఉంటారు. ఎట్లా అంటే ఇగో ఇట్లా. ఆదర్శ దంపతులు అంటే ఒకల మనసు ఒకరు తెలుసుకొని కష్టసుఖాలు పంచుకొని అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు అని అంటారు. కానీ ఇవాళ రేపట్లు ఉండేటోళ్ళు చాలా తక్కువ. అగో ఆ బండి మీద ఉన్నారు చూసినరా, ఆ అక్క ఏం చేస్తున్నదో చూడండి. అది భర్త బండి నడుపుతుంటే వెనక పొంటి కూర్చొని సిగరెట్ అంటించి దమ్ము గుంచుతున్నది. ఒక్కతే తాగితే మరి బండి నడిపేట ఆయనకి ఎట్లా? అందుకే మధ్యలో ఆ సిగరెట్ భర్తకు కూడాను అట్లా పెడుతున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా అండర్స్టాండింగా? భార్యాభర్తలు అంటే ఇట్లుండాలి. ఏదున్నా చెరిసగం పంచుకోవాలి. ఇప్పుడే వాళ్ళ సంసారం సాఫీగా సాగుతుంది అనుకుంటా వీడియో చూసిన జనాలు కొంతమంది కామెంట్లు పెడుతుంటే చూస్తుంటే చదువుకున్నట్టే ఉన్నారు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగొద్దని తెలియదా అనుకుంటే ఇంకొంతమందిగా రానికొస్తున్నారు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.